వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. మొన్న జరిగిన ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు. రేపు లంచ్ మోషన్ కి అది విచారణకు రాబోతుంది అనేది వార్త. ఏం చెప్తారు, ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటనకు సంబంధించి దాని చుట్టూ జరిగిన వివాదం, అందులో ఒక దుర్మరణం పాలు కావడం, దానికి బాధ్యులు ఎవరనే చర్చ, జగన్మోహన్ రెడ్డి గారు A2గా నమోదు కావడం, వారి డ్రైవర్ A1 కావడం, అదేవిధంగా వారి కార్ని పోలీసులు సీజ్ చేయడం, ఈ పరిణామాల నేపథ్యంలో ఒక సంచలనాత్మకమైన అంశంగా అది మారిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా, అంటే క్వాష్ పిటిషన్. అంటే క్వాష్ అంటే మీకు గుర్తుంటుంది, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ కేసు నమోదు అనేది చట్టబద్ధంగా జరగలేదు, నిబంధనలకు వ్యతిరేకంగా జరిగింది కాబట్టి కేసునే క్వాష్ చేయమనడం, అంటే FIRని. ఆ పద్ధతిలో చంద్రబాబు గారు వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే కారు ఘటన ఉందో, దుర్మరణం పాలైన ఘటన ఉందో, ఆ ఘటనకి బాధ్యులు చేస్తూ A1గా జగన్మోహన్ రెడ్డి గారి కార్ డ్రైవరు, A2గా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టడానికి సవాల్ చేస్తూ ఇది నిబంధనలకు వ్యతిరేకమని నేను క్వాష్ పిటిషన్ వేసినట్టున్నారు. ఈ క్వాష్ పిటిషన్ ఏమవుతుంది, అది ప్రధానమైన సమస్య. రేపు హైకోర్టులో విచారణకు వస్తుంది. హైకోర్టు దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక సంచలనమైన తీర్పుగా మారే అవకాశం ఉంది. తీర్పు ఎలాంటిదైనా సంఘటన రాజకీయంగా పులిమింది కాబట్టి ఈ తీర్పుకి అత్యంత ప్రాధాన్యత రేపు వచ్చే విచారణ బట్టి ఉంటుంది. అయితే ఏం జరిగే అవకాశం ఉంది, మన గెస్సింగ్ కావచ్చు, జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు, బేసిక్గా నేను లాయర్ని కాదు కానీ మొత్తం ఘటన చూసినప్పుడు ఈ క్వాష్ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాను. అంటే అసెస్మెంట్. ఎందుకు అంటే కేసు ఏంటి, A1 జగన్మోహన్ రెడ్డి గారి కార్ డ్రైవర్, A2 జగన్మోహన్ రెడ్డి గారు. నేపం ఏంటి, 105 సెక్షన్ 105. ఇదేంటంటే కుట్రపూరితంగా అటాక్ చేయడం. అంటే ఇప్పుడు చనిపోయారు కదా వారు, కారు కింద పడిపోయి చనిపోయారని ఏదైతే మాట్లాడుతున్నారో దాని ఆధారంగా కేసు. కాబట్టి కుట్రపూరితంగా, అంటే ఉద్దేశపూర్వకంగా. యాక్సిడెంట్ 2 రకాలు ఉంటాయి. ఇన్సిడెంటల్ గా అంటే నిర్లక్ష్యంతో కూడుకున్న యాక్సిడెంట్, దానికి ఒక శిక్ష ఉంటుంది. అంటే నిర్లక్ష్యం అంటే డ్రైవింగ్ నిర్లక్ష్యంగా చేస్తే కూడా యాక్సిడెంట్లో చనిపోయే అవకాశం ఉంది, దానికి ఒక శిక్ష ఉంటుంది. అదే 3 years అనుకుంటాను, బెయిలబుల్ కేసు ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా అంటే అటాక్ చేయాలనే ఉద్దేశంతోనే చేయడాన్ని సెక్షన్ 105 అంటారు. ఆ కేసుని దీంట్లో నమోదు చేశారు. 105 సెక్షన్ కింద ఈ కేసుని నమోదు చేశారు. కాబట్టి ఈ కేసుని కోసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా వచ్చే అవకాశం ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు ఘటన ఏంటి, లింగమన్న అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలో పాల్గొనే క్రమంలో బై మిస్టేక్ వచ్చాడా, తోసేశారా, అసలు పేక్కా, అవన్నీ తర్వాత విషయాలు. కానీ బేసిక్ గా ఆయన కారు కింద పడిపోయి చనిపోయాడని పోలీసులు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. సరే, ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ ఏం చెప్తుంది, అదే విధంగా మన దీన్ని ఏమంటారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు ఏమొచ్చింది, ఇవేం మనకు తెలియదు, ఎలా చనిపోయారు ఏంటని. రేపు కోర్టులో వచ్చే సీన్ ఏంటంటే నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకం, ఈ రెండే కీ పాయింట్ అవుతాయి. నిర్లక్ష్యం అంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం, దానికి 3 years జైలు శిక్ష పడితే అది విచారణ, అవన్నీ జరగాలి. కానీ ఉద్దేశపూర్వకం అంటే తెలిసే కొట్టడం. అంటే తెలిసి ఎవరు కొట్టాలి, డ్రైవర్ కొట్టాలి, డాష్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రోత్సహించాలి. ఇది కదా కుట్ర అంటే ఉద్దేశపూర్వకంగా చేయడం. ఇక్కడ ఎక్కడ అసహజంగా ఉందంటే కోర్టు నమ్మే అవకాశం లేదంటే ఈ కుట్రని మిగతా విషయాలు పక్కన పెడితే. ఇప్పుడు వచ్చింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని వచ్చిన వ్యక్తి, ఆడ చనిపోయిన వ్యక్తి. అంతే ఉంటుంది కదా, ఆ ర్యాలీలో అంత తోసుకొని ఆ కారు మీద ఎక్కి పడి అంత పరిస్థితి ఎవరుకుంటుంది, అత్యంత అభిమానించే వాళ్ళు ఉంటారు. తన అభిమానించే తన ర్యాలీలో పాల్గొన్న వాళ్ళని కుట్ర కోసి కొట్టేయాలని జగన్ గారికి ఎందుకు ఉంటుంది, జగన్ గారి డ్రైవర్కి ఎందుకు ఉంటుంది? నిర్లక్ష్యం ఉంటే అది డ్రైవర్ది అవుతుంది, అది ఏంటో మళ్ళీ విచారణలో తేలాలి. నిర్లక్ష్యం అయితే డ్రైవర్ది అవుతుంది, విచారణలో నిర్లక్ష్యం ఉందా అసలు లేదా ఏంటన్నది విచారణ. బట్ కుట్ర అంటే ఉద్దేశపూర్వకంగా అనే పరిస్థితి అసలు జగన్ గారు తన ర్యాలీలో పాల్గొంటున్న వ్యక్తి పట్ల ఉంటుందా? అసలు ఆయన పోయి డ్రైవర్కి చెప్తాడా, డ్రైవర్ ద్వారా చేయిస్తాడా, అది అయ్యే పనేనా? అంటే ఇది అసహజంగా ఉంది కాబట్టి ఇది ఫేవర్ గా వచ్చే అవకాశం ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అని నేను అసెస్మెంట్ చేస్తున్నాను. అంటే ఏమవుతుందో రేపు చూడాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా ఉన్న ఇంకొక అంశం ఏమవుతుందంటే, జగన్ గారు VVIP మరియు Z+ కేటగిరీ తరహా స్థాయి రక్షణ ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో అఫిడేట్ దాఖలు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు రక్షణ కల్పించాలన్న పిటిషన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దాఖలు ఏంటంటే, పిటిషన్ లో జగన్మోహన్ రెడ్డి గారికి Z+ స్థాయి భద్రత కల్పిస్తున్నాము, అట్ ద సేమ్ టైం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఆయన మాజీ ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి
ఆ రూట్లో పోతున్నప్పుడు పైపించి ఇంకోటి అడిషనల్ ఫ్యాక్టర్ ఏంటి, పోతుంది వివాదం. ఎందుకంటే వాళ్ళ పార్టీ కార్యకర్త చనిపోవడం, ప్రభుత్వం అందమనడం, వైసీపీ కార్యకర్తలందరూ పదాన్ని మన నాయకుడు వెనకాల పదం అని చెప్పి పిలిపివ్వడం, ఇవన్నీ చూసినప్పుడు సహజంగా పోలీసులు మరింత అటెన్షన్ లోకి వెళ్ళిపోవాలి. 2 రకాల అటెన్షన్. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటి నుంచి కదలనికుండా చేయాలి, మీరు పర్మిషన్ లేదు పోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ హక్కు పోలీసులకు ఉంది. ఒకవేళ మీరు అనుమతి ఇచ్చి జాగ్రత్తగా ఒడుపుగా చేసుకుందాం అనుకుంటే, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ ఆగుతుందో ముందు రక్షక వెహికల్ ఉంటుంది, వెనకాల రో పార్టీ ఉంటుంది. ఆ రో పార్టీ వచ్చి కారు కాపు ఇటుగా నిలబడ్డారనుకోండి, అప్పుడు ఇట్లాంటి తోపులాట్లు పైన పడే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది, నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇక్కడ రో పార్టీ లేదని కనిపిస్తుంది. రో పార్టీ ఉంటే దూరేసి ఎట్లా వస్తాడు, లేదా తోసేసిన ఎట్లా వస్తాడు, పైకి ఎక్కి వస్తా ఉంటే రేపు జగన్ గారి మీద పోయి ఉంటే కింద పడ్డారనే పేరుతో పాపం ఆ అమాయకుడు చనిపోయినాడు. పైకి దొందరగులున్న ఉద్దేశపూర్వకం వస్తే వీఐపీకి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉంది. ఏదైనా సరే ఇక్కడ రోపాటి దాటడం, రోపాటి లేకపోవడం అనేది ఒక క్రూషియల్ గా కనిపిస్తా ఉంది. పైపించు వీవీఐపీ పాస్ట్ గా వెళ్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం, వాళ్ళు సిగ్నల్ చేయాల్సిన అవసరం పోలీసులకి, రక్షక వెహికల్కి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది పోలీసులు పెట్టడం అనేది, ఏటుగా పెట్టడం అనేది కొంత అసహజంగా కనిపిస్తుంది. ఈ 2 కారణాలు ఇచ్చారు. పర్యటన, వివిఐపి, Z+ కేటగిరీ తరహా భద్రత. రెండోది 105 సెక్షన్ అంటే ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా వ్యవహరించడం, ఇక నిర్లక్ష్యం కాదు. ఉద్దేశపూర్వకంగా తన ర్యాలీలో పాల్గొన్నోని కొట్టేయాలన్నంత ద్వేషం, అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా? ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు జరిగే కానీ కోర్టులో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త ఫేవర్ గా ఉంటుంది. పోలీసులకు కొంత ఇబ్బంది పెట్టే తీర్పే వచ్చే అవకాశాలు ఉందని నా అసెస్మెంట్. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ కార్ సీజ్ చేశారంటూ కూడా ఒక వార్త వస్తుంది. నిజమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? సీజ్ చేసినట్టే, దాంట్లో డౌట్ ఏం లేదు. సీజ్ చేయడాన్ని కూడా నేనేం తప్పబట్టను. కారణం ఏంటంటే వాళ్ళు కేసు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కారు గుద్దితే చనిపోయాడని. కాబట్టి కేసు పెట్టింది అది. జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవరు, జగన్మోహన్ రెడ్డి గారు ఏటుగా పెట్టిన తర్వాత ఏ యాక్సిడెంట్లో అయినా సరే ఇన్వాల్వ్ అయినటువంటి దాంట్లో ఉన్నటువంటి వెహికల్ ని నేచురల్ గా పోలీసులు సీజ్ చేసేస్తారు. కాబట్టి దాన్ని వాళ్ళ పర్యవేక్షణలో తీసుకునేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కారు కేసు పెట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు మీద A2 అన్న తర్వాత, జగన్ డ్రైవరు A1 అయిన తర్వాత జగన్ ఆ కారులో ప్రవేశించే కార్ని ఖచ్చితంగా సీజ్ చేస్తారు. అది పెద్ద ఇష్యూ కాదు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకు వేసుకున్నాడు, ఎందుకు తెచ్చుకున్నారు, ఆయనకి థ్రెట్ ఉంది కాబట్టి Z+ కేటగిరీ తరహా ఉంది కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుతున్నాడు. కోర్టులో కూడా అది యాక్సెప్టబుల్. అలాంటప్పుడు ఆ వాహనాన్ని మీరు తీసుకుంటే ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కూడా మీరే చేయాలి. ఎప్పుడో తీసుకున్నట్టున్నారు. ఆ సాయంత్రం ఆయన వెళ్ళాలనుకుంటే బయట ఏ వాహనంలో వెళ్ళాలి? సాధారణ వాహనంలో వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అలాంటి థ్రెట్ ఉన్న వ్యక్తి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చెప్పలేదు. బహుశా లోపల ఏమైనా అరేంజ్ చేశారో నాకు తెలియదు, కానీ దాన్ని సీజ్ చేయడాన్ని నేను తప్పట్ను. ఎందుకంటే ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వాళ్ళు A1 A2 అయిపోయినారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ గారు సహా. సీజ్ చేయడాన్ని నేను తప్పట్ను. బట్ సీజ్ చేసిన తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, దానికి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేశారా లేదనేది ఒకటి ప్రభుత్వం చెప్పాలి, పోలీసులు చెప్పాలి. అయితే ఈ కేసు పెట్టడానికి మాత్రం జగన్ గారి మీద నేను అసహజం 105 అమికబుల్ కాదని నమ్ముతున్నాను. కాబట్టి కేసు పెట్టడాన్ని అవసరం లేని కేసు, అర్థం లేని కేసు అనుకుంటున్నాను. బట్ కేసు పెట్టిన తర్వాత అనివార్యంగా ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు. ఇంతకుముందు మనం చూసాం, 1 గంట క్రితం జగన్మోహన్ రెడ్డి గారు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రీకాల్ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ కూడా జూన్ 5 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు, 5 వారాల పాటు. అది మనం చూస్తున్నాం. QR స్కాన్, అది కూడా అక్కడ బటన్ నొక్కే మనం ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది. అసలు ఏం హామీలు ఇచ్చారు, ఎంతవరకు ఇంటింటికి ఈ పథకాలు చేరాయి అనే దాని మీద ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి పాపులర్ ప్రోగ్రామ్ నాడు నేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూడా నాడు నేడు అనే పదం వాడకపోయినా చంద్రబాబు గారి హామీలను గుర్తు చేద్దాం అనే మాట చెప్తున్నారు, కానీ రీకలెక్టింగ్ అని వారి ఉద్దేశం నాడు నేడే. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పినాడు, ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నాడు, ఇదే నాడు నేడు. కాబట్టి బహుశా వైసీపీ వాళ్ళు చంద్రబాబు ఎన్నికలకు ముందేంటి, ఎన్నికల తర్వాత ఏంటి ప్రోగ్రామ్ ని నాడు నేడుగా మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నాడేం చెప్పాడు, నేడేం చేస్తున్నారు, ఇది జగన్ గారి కాన్సెప్ట్. జగన్ గారు ఇక్కడ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నాడు. ఒకటి సొంత పార్టీ యంత్రాంగానంతా ఇబ్బంది పెడుతున్నాడు, తెలుగుదేశం పార్టీని కూడా, కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టి నిద్ర లేకుండా చేస్తున్నాడు. పాయింట్ ఏంటంటే సొంత పార్టీ కార్యకర్తలు గుర్తుందా మీకు, గడప గడపకు పంపించినాడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు, అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు.
అప్పుడు ఒక పక్క వాలంటీర్లు, ఒక పక్క గ్రామ సచివాలయం, ప్రభుత్వ వ్యవస్థ అన్ని వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి అప్పుడే గడప గడప పోవడానికి ఇబ్బంది పడ్డారు. అంతే గడప పోయి చేయాలంటే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, యంత్రాంగం లేదు, పోవాలంటే మళ్ళీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న గడప గడపే, అధికారంలో లేకపోయినా గడప గడప పోయే ఒక పక్క రుద్దేస్తున్నాడు పార్టీ యంత్రాంగాన్ని. పార్టీ కార్యకర్తలకు ఇది ఒక పరీక్ష. అది జగన్ గారికి అసెట్ ఏంటంటే మేనిఫెస్టోలో చంద్రబాబు గారు చెప్పిన మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళట్లేదు కానీ వైసీపీ వాళ్ళు తీసుకెళ్తాం. గతంలో మీకు గుర్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టోను వాళ్ళే తీసుకెళ్లారు. ఇది మా మేనిఫెస్టో, దీంట్లో మేము చెప్పింది ఇది, చేసింది ఇది అని ధైర్యంగా తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసుకొని పోయి జగన్ గారు ఈ హామీలు ఇచ్చాడు, ఇదిగో మేనిఫెస్టో చెప్పింది చేయలేదు అని చెప్పే సాహసం చేయలేకపోయింది. కానీ జగన్ సాహసం చేస్తున్నాడు. చంద్రబాబు గారు మేనిఫెస్టోని తీసుకెళ్లి ఇది మేనిఫెస్టోలో చెప్పాడు చేయట్లేదని చెప్పడానికి ధైర్యంగా పోతున్నాడు. ఆయన ధైర్యం ఏంటంటే ఆయన మేనిఫెస్టో అమలు కాదు. ఆ రోజు ధైర్యం ఏంటంటే ఆయన మేనిఫెస్టో అమలైంది. కాబట్టి తన మేనిఫెస్టోని తన ప్రతిపక్ష మేనిఫెస్టోని ధైర్యంగా రెండు చేతులతో తీసుకెళ్లే నాయకుడు మాత్రం జగనే. వాళ్ళ మేనిఫెస్టోని ఈ మేనిఫెస్టోని టచ్ అయిన పార్టీ తెలుగుదేశం పార్టీగా మారిపోయింది. ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో కానీ ఇది ఒక రకంగా సంతోషం. ఎందుకంటే ధర్నా చేయడం, రాష్ట్రరోక చేయడం, ర్యాలీలు చేయడం, కొంచెం వ్యయ ప్రయాసాలు, ఇట్లాంటి గందరగోళాలు అన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు గడప గడప పోవడం వల్ల లాండ్ ఆర్డర్ సమస్య రాదు, విభేదాలు రావు, ఏ గొడవలు లేవు. తెలుగుదేశం పార్టీ ఏం భావిస్తోంది? 1 year పూర్తయిన సందర్భంగా ఇది సుపరిపాలన ప్రభుత్వం, ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారు, ఇది మంచి ప్రభుత్వం. ప్రజలు అంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అని. ఎందుకని? మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని ప్రభుత్వం చెప్తుంది, ప్రజలు కూడా చెప్తున్నారని ప్రభుత్వం నమ్ముతుంది. మొన్న ఈ మధ్య చంద్రబాబు అన్ని ఎన్నికల హామీలు అమలు చేసేసినామని చెప్పేశారు. ఇంకెవరన్నా మాట్లాడితే వాళ్ళకి 4 మందం అని చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన సవాల్ను స్వీకరించాలి. ఎందుకు స్వీకరించాలి? జగన్ సవాల్ ఏంటి? మా పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని తీసుకెళ్లి ప్రతి గడప గడపకి వెళ్ళి ఇదిగో చంద్రబాబు గారు ఈ హామీలు ఇచ్చారు, ఈ హామీలు అమలు చేయలేదు. రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ తాలూకా మనుషులు కానీ, ప్రభుత్వం కానీ, పార్టీ కానీ వస్తే గత సంవత్సరం మీ బాకీలు ఇది, వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం బాగా చేయాల్సింది, ఇవన్నీ తీయండి, అడగండి అనే ఆధారాలతో సహా ఇస్తాము అంటున్నాడు. ప్రభుత్వం ఏమంటుంది? ఇది మంచి పరిపాలన, సుపరిపాలన, సంతృప్తికరంగా ఉన్నారు, ఎన్నికల మేనిఫెస్టో అమలు చేశారు అంటున్నారు. గుడ్, మంచి డిబేట్ కదా. వాళ్ళు వెళ్ళారనుకోండి, అన్ని అమలు అయ్యింది అనుకోండి, వాళ్ళే తిరస్కరిస్తారుగా. ఏంటయ్యా ఇవి ఓడించాం, ఇంకా నీకు ఏమి రావట్లేదా? మీ పార్టీ వాళ్ళకి ఇంత చంద్రబాబు గారిని గెలిపించాం, మిమ్మల్ని ఓడించినా కూడా ఇంకా మీకు ఏం అర్థం కావట్లేదా? ఎన్నికల మేము సంతృప్తికరంగా ఉన్నాము, ప్రభుత్వం మంచి పని, ఇది మంచి ప్రభుత్వం, మాకు అన్ని చేస్తా ఉంటే ఎందుకు మళ్ళీ గడప గడపకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారంటారు కదా. నిజంగా ప్రభుత్వం చెప్పింది జరుగుంటే, ప్రభుత్వం చెప్పింది జరగలేదు, జగన్ చెప్పింది జరగలేదు అనుకో, ఖచ్చితంగా మిమ్మల్ని అనవసరంగా ఓడించి తప్పు చేసినాము, పొరపాటు అయింది, మళ్ళీ అవకాశం వస్తే మిమ్మల్ని గెలిపిస్తామని ఆశీర్వాదించి పంపిస్తారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సవాల్ని స్వీకరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా మేనిఫెస్టో తీసుకెళ్లి ఇంటింటికి పోతాం, మీ మేనిఫెస్టో తీసుకుని ఇంటింటికి పోతున్నాడు. కాబట్టి మా మేనిఫెస్టో తీసుకుని మీరు సంతోషించాలి ప్రజలందరికీ. ఇప్పుడు ఎందుకంటే స్వర్ణ గారు బేసిక్గా ఒక నేషనల్ హైవే, ఒక ప్రాజెక్టు, ఇట్లాంటి బ్రాడ్గా చేసేటప్పుడు ప్రజల జోబుల్లో పోవు, అది చాలా లాంగ్ రన్ ఫలితాలు ఇస్తాయి. ఈ సంక్షేమ పథకాలు అనేది నేరుగా లబ్ధిదారుడు కన్సెంట్ ఉంటాడు, నేరుగా లబ్ధిదారుడు జోబుల్లోకి వెళ్తాయి. అంటే మీరు అమ్మఒడి అమలు చేస్తున్నారు అనుకోండి, జగన్ గారు పార్టీకి తాలూకోబలి మీకు అమ్మఒడి అమలు చేయలేదన్నారు అనుకోండి, తిడతారు. అమలు చేస్తుంటే, రైతు భరోసా అమలు చేస్తుంటే రేపటి చేయలేదంటే వాళ్ళు తిడతారు. బాగా అమలు చేశారు, మన జోబుకు డబ్బులు వచ్చి ఎందుకు నా అనవసరంగా రాజకీయం చేస్తారంటారు. కాబట్టి మీది నిజంగా సుపరిపాలన అయితే, నిజంగా ప్రజలు ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం సంతృప్తికరంగా ఉందని మీరు నమ్మినట్టు ప్రజలు గారు నమ్మితే జగన్ గారు చేసే యాత్ర మీకు లాభం అవుతుంది. మీరు చేయాల్సిన పని జగనే చేసినట్టు అవుతాడు, లేదా మీరు చెప్పేది అబద్ధాలు అవుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సవాల్ను తెలుగుదేశం స్వీకరిస్తే సంతోషం. రెండోది, మనలాంటి వాళ్ళు ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, ఇది మంచి పరిపాలన, మేము అన్నీ చేసాం, కాదు ఇది చేయలేదు, ఈ రెండింటి మధ్య డిబేట్ అడగనివ్వండి, ప్రజలు తెలుసుకుంటారు. పైపచ్చి ఇది ధర్నాలు రాష్ట్ర కొత్త ధరలేదు కాబట్టి లా అండ్ ఆర్డర్ కాదు, ఇది ఒక మంచి ప్రోగ్రామ్, వాళ్ళు చేయనివ్వండి, మీరు సవాలు సేకరించండి, ప్రజలు అల్టిమేట్ గా ఏదని నిర్ణయిస్తారు. ఈ మొత్తంలో ఇబ్బంది పడేది ఎవరంటే వైసీపీ కార్యకర్తలు ఇంటింటికి పోవాలి, అధికారంలో ఉన్నప్పుడు గడప గడపే, అధికారంలో లేనప్పుడు గడప గడపే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ వాళ్ళని కూడా నిద్రపోయేటట్టుగా లేడు, అందరినీ రోజు పని పెడుతున్నాడు. కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎంత సవాలు స్వీకరిస్తారనే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఆధారపడి ఉంటుంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు నోటి వెంట ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం కోసం మాట్లాడారు.
అండ్ మరో పక్క మనం చూడొచ్చు మచిలీపట్నంలో లోకేష్ గారు కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడారు. అంటే ఏపీలో నిజంగానే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది అని అనుకోవచ్చా? ఇద్దరు నేతలు ముఖ్యమైన నేతలే అన్నారు. రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఉండదు. రెడ్ బుక్ కాన్సెప్ట్ అంటే రెడ్ బుక్ లో కొన్ని పేర్లు రాసుకున్నాం, విచారించి వాళ్ళ సంగతి తెలుస్తాం అనేది అది రాజ్యాంగంగా మారిపోయేట్టుగా పెట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే కోర్టులు ఏమి ఇట్లాంటి బెయిల్ స్టేలు ఇవ్వదు కదా. నడుస్తుంది భారత రాజ్యాంగమే నడుస్తుంది. అయితే జగన్ మన లోకేష్ గారు అపోజిషన్ లో రెడ్ బుక్ లో కొన్ని పేర్లు, రెడ్ బుక్ రాజ్యాంగం అని ఆయన రెడ్ బుక్ లో కొన్ని పేర్లు రాసుకుంటున్నాను, అధికారులు అతిగా చేసిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు అతిగా చేసిన వాళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్షిస్తామని చెప్పినాడు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన గ్లామర్ ని బాగా పెంచింది. అంటే గట్టిగా మందలిస్తున్నాడు, ఈసారి లోకేష్ వస్తే తాడు తెచ్చాడు, ఇట్లాంటి చర్చకి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెచ్చరికలు అందాన్ని ఇస్తాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు అందాన్ని ఇస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాం కాబట్టి ఆ రోజు యాక్సెప్ట్ చేశారంటే ఇంకా అదే ప్రజలు అనుకుంటారంటే అది భ్రమ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెచ్చరికలు, అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతలు. కాబట్టి లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన హెచ్చరికలు అందం ఇచ్చాయి, ఆయన గ్లామర్ని పెంచినాయి. అధికారంలో వచ్చినప్పుడు మళ్ళీ రెడ్ బుక్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా అది నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గ్రీన్ బుక్ అని 2.0 అని బాగా పాపులర్ అవుతారు. రెడ్ బుక్ ఎందుకు పాపులర్ కాదు? రెడ్ బుక్ అనేది ప్రతిపక్షం. ఇప్పుడు అధికారంలో వచ్చేసిన తర్వాత మీరు చట్టబద్ధంగా వ్యవహరించాలి. ఈయన ఇప్పుడు హెచ్చరికలు 2.0 అనేది హెచ్చరికలు అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఆయన అంటున్నాడు కాదు నేను అంటే కుదరదు. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఆశిస్తారంటే బాగా పనిచేయాలని ఇస్తారు. ప్రతిపక్షాన్ని గట్టిగా హెచ్చరిస్తూ పోరాడమని ప్రజలు కోరుకుంటారు. అందువల్ల ప్రతిపక్షంలో బాధ్యతలో ఉండే వాళ్ళు చేసే విమర్శల్ని, హెచ్చరికల్ని ప్రజలు పాజిటివ్ గా తీసుకుంటారు. అధికారంలో ఉండే వాళ్ళు వచ్చేసిన తర్వాత అదే చేస్తే అంత పాజిటివ్ గా తీసుకోరు. కాబట్టి రెడ్ బుక్ ని లోకేష్ గారు మర్చిపోయి ఆయన చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే, మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్న అధికారులు, నాయకులు తప్పు చేసిన పైన చర్యలు తీసుకోండి. అది రెడ్ బుక్ పేరుతో వద్దు, చట్టబద్ధంగా వ్యవహరించాలి. విచారణ పేరుతో తీసుకోండి. విచారణ ఎడ జరగాలి? సారా కేసు విచారణ చేసే క్రమంలో ఎవరు దొరికితే, ఎవరు తప్పుగా ప్రూవ్ అయితే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఏ కేసు అయినా అంతే. కానీ ఇక్కడ ఏమవుతా ఉంది, ముందే ఫిక్స్ అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు, పేర్ని నాని అరెస్ట్ అవుతాడు అని ముందే చెప్పడం, దానికి అనుగుణంగా విచారణ. అంటే విచారణలో భాగంగా అరెస్టుల కోసం విచారణ. ఏం జరుగుతుంది కాదు, ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుందని ఇంపార్టెంట్. ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరు పదే రెడ్ బుక్ అనడం వల్ల ఆల్రెడీ ఆయన రెడ్ బుక్ లో కొన్ని పేర్లు రాసుకున్నాడు, దానికోసం విచారణ జరుగుతా ఉంది, దానికోసం అరెస్టులు జరుగుతున్నాయి అనే మెసేజ్ వెళ్లితే కొంత వెళ్ళింది, అది ప్రభుత్వానికి బుదిబండగా తయారవుతుంది. అలా కాకుండా విచారణలో భాగంగా అరెస్టులు జరిగింది అనుకో, అప్పుడు కూడా రాజకీయ కక్ష అంటారు. కానీ విచారణలో భాగంగా జరిగే అరెస్టులకి కొంత గౌరవం ఉంటుంది. మీరు అనుకున్నారు కాబట్టి విచారణలు జరిగి అరెస్టులు జరిగితే ఇది టార్గెట్ అవుతుంది, అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. కాబట్టి రెడ్ బుక్ కాన్సెప్ట్ అనేది ప్రతిపక్షానికి కరెక్ట్, అధికార పార్టీకి గుడ్ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి లోకేష్ గారు ఈ మార్పుని, లోకేష్ గారే అప్పుడు లోకేష్ గారు, ఇప్పుడు లోకేష్ గారు, అప్పుడు అపోజిషన్ లో లోకేష్ గారు, పొజిషన్ లో లోకేష్ గారు. పొజిషన్ లో లోకేష్ కి రెడ్ బుక్ సెట్ కాదు, అపోజిషన్ లోకేష్ రెడ్ బుక్ సెట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 కూడా ఇప్పుడు సెట్ అవుతుంది, మళ్ళీ గెలిచిన తర్వాత 2.0 అంటే విలువ లేదు, మంచి పరిపాలన కోరుకుంటారు. ఈ తేడాన్ని లోకేష్ గారు ఎంత త్వరగా గుర్తిస్తే అంత ఆయనకి, రాష్ట్రానికి మంచిది. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో ఉన్న శాంతి భద్రతలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అండ్ ఈరోజు ఈ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా పాల్గొన్నారు. బట్ ఏపీలో ఇప్పటికీ వినపడుతున్న మాట ఇంకా బటన్ నొక్కే ప్రోగ్రాంలు గాను, లేదు అని అంటే లోపల ఇన్ హౌస్లో ఉండి మాట్లాడే మాట కాను, అంటే ఇండోర్ గేమ్ లాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రజల్లోకి ఎప్పుడు వస్తారు, ప్రజలతో ఎప్పుడు మమేకమవుతారు, ఇది కదా మేము ఎదురు చూసేది అనే ఒక వార్త ఏపీ అంతా కూడా గుప్పమంటుందని మనం చూస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? అంటే వైసీపీ కార్యకర్తల కోరిక మా దగ్గర తొందరగా రావాలని, ప్రజల కోరిక అట్లా ఉండదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఇంత యాక్టివ్ అయినటువంటి లీడరు ఈ దరిదాపులో ఎవరూ లేదు. ఓడిపోయిన తర్వాత అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మంచి అడ్లు పక్కన పెడతాం, ఎన్ని కార్యక్రమాలు. ఓడిపోయిన తర్వాత సహజంగా ఓడిపోయిన పార్టీకి వచ్చే ప్రధాన సమస్య క్రైసిస్. ఏం చేయాలో అర్థం కాదు, ఓడిపోయినారు, ఇంకా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఎట్ట చేయాలో అర్థం కాదు. అట్లాంటి దశలో ప్రతిపక్షం ఉంటుంది. జగన్మోహన్ గారు ఓడిపోయినటువంటి 2 నెలలకే ఢిల్లీలో ధర్నా పెట్టాడు. ఓడిపోయిన ఈ 1 year లో జగన్మోహన్ రెడ్డి గారు 4-5 భారీ కార్యక్రమాలు పెట్టారు. అసలు వైసీపీ కార్యకర్తలు భయపడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడతా అంటే రేపేం పని పెడతాడు, ఈరోజు సమావేశం వేశారు, ఏం పని పెడతాడో అనుకున్నట్టే పని పెట్టేసినాడు. అంటే 1 year పూర్తయిన వెంటనే ఎన్ని కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్, యువత పోరు,
తర్వాత రైతు ప్రోగ్రాము, విద్యుత్ ఛార్జీలపైన పోరాటము, తర్వాత ఢిల్లీలో ధర్నా, ఏది లేక 12 నెలల్లో 2 ఆయన సొంతంగా వదిలి పర్యటన, ముత్యాడు గుంటూరు పర్యటన, అనంతపురం జిల్లా పర్యటన, తర్వాత శ్రీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక గుళ్ళో జరిగిన ఘోరం జరిగితే అక్కడికి, తిరుపతిలో తొక్కిసలాట్ల మరపతి ఇక్కడికి, ఇంకా కొంతమంది కార్యకర్త నర్సరావుపేటలో పల్నాడు ఏరియాలో కార్యకర్తలు ఒక పార్టీ వాళ్ళు చనిపోతే అక్కడికి, అంటే జైలుకి ఒక పక్కన పెడదాం, కార్యకర్తల దగ్గర పక్కన పెడదాం, ప్రజల ఇష్యూ పైన ఉంటుంది. ఢిల్లీలో ధర్నా కూడా పార్టీ కార్యక్రమం, కానీ ప్రజల ఇష్యూగా చూసుకున్నప్పుడు విద్యుత్ పోరాటం, రైతు పోరాటం, తర్వాత నిరుద్యోగ భృతి కోసం పోరాటం, ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ 4-5 భారీ కార్యక్రమాలు ఈ నెలలోనే చేశాడు. దాంతోడు 4వ తేదీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎన్నిపోటు కార్యక్రమం, ఇన్ని ప్రోగ్రాంలు చేశాడు. అబ్బా వాడు నీరు అయిపోయింది, ఇంకొన్ని రోజులు 6 నెలల గమ్ముంటాడేమో అనుకుంటే నిన్న ఈ రోజు పిలిచేసి అందరినీ 25 రోజుల ప్రోగ్రామ్ ఇచ్చాడు. అది ఎట్లాంటి ప్రోగ్రాం? గడప గడపకు. ఇంతకు మించి ఏ రాజకీయ పార్టీ చేయలేదు. బస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత యాక్టివ్గా ఇంకొక పార్టీ రాష్ట్రంలో లేదు. ఇంక్లూడ్ అధికార పార్టీ కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నారు, అధికారం ఉండి కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, అయితే మీరు అన్నట్టు ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొన్నారు. అంటే ఒకటి ఏంటంటే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరిగే ధర్నాలో డైరెక్ట్గా పాల్గొనట్లేదు. ఇప్పుడు బహుశా నాకు తెలిసి గడప గడప కార్యక్రమం ఆయన ఏం పాల్గొనలేకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే గడప గడపకు ఆయన ఏం బాగాలేడు, కానీ పోతే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇంకా నెక్స్ట్ పని పెడుతున్నాడు పార్టీని, ఆయన కూడా సందర్భోచితంగా దిగుతున్నాడు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ పొదిలి ఘటన, పల్నాడు ఏరియా ఘటన, సత్యనపల్లి ఘటన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం జాగ్రత్తగా ఓపికగా రావాలి, రక్షణ సంబంధించిన సమస్య వస్తాయని వారు అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత జగన్ లాగా యాక్టివ్ ఉండే అపోజిషన్ లీడరు ఈ దరిదాపులో మనం చూడలేము. మరోపక్క ఇప్పుడు లిక్కర్ కేసు అసలు లేదు అని చెప్తున్నారు వైసీపీకి సంబంధించిన నేతలు. మరోపక్క ఈ రోజు మనం చూసాం చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని విచారణకు వెళ్ళారు. అంటే 2 రకాల ధోరణులు ఏపీలో ప్రతి విషయంలోనూ మనం చూస్తూనే ఉన్నాం. అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు, అది నిలబడదని కొంతమంది అంటున్నారు. మరి ఈ విచారణ ఏంటి? ఈరోజు మోహిత్ రెడ్డి వెళ్ళడాన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు వరుస పెట్టి వాళ్ళకి అనుమానం లేదా వాళ్ళకున్న ఆధారాలు, విచారణ అంటే అర్థం ఏంటి? అనుమానంతో ప్రారంభించేదే కదా. విచారణ ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మనం రోజు ఇక్కడ డిబేట్లో లిక్కర్ స్కామ్ గురించి విశ్లేషణ చేస్తున్నాం. మనకి ఏదైనా కొంత సమాచారం, అవగాహన ఉండే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి మనం కూడా అడగచ్చు పోలీసులు, మీకేం తెలిసి సమాచారం చెప్పండి అని. దీంట్లో ఎవరైనా కుట్రదారులు ఉంటే అరెస్ట్లు కూడా చేయొచ్చు. కాబట్టి బేసిక్గా విచారణ జరిగే సమయాన్ని దానికి ఏం కొలమానం లేదు, ఎవరినైనా విచారించవచ్చు. వ్యవస్థకు ఆ అధికారం ఉంటుంది, ఆ బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఆరోపణలు ఏంటి? లిక్కర్ మొత్తం వ్యవహారంలో ఆయాచితంగా వచ్చిన డబ్బుల్ని ఈయన దగ్గర చేరినాయి, ఈయన ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నికల్లో అవసరాల కోసం పార్టీకి ఇచ్చినాడు అనేది ఆయన పైన అలిగేషన్. ఆధారాలు ఏమన్నా మనకు తెలీదు. తర్వాత వాళ్ళ కొడుకు కూడా చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేశాడు మొన్న ఎన్నికలు. ఎవరైతే మోహిత్ గారు వెళ్తున్నారో చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే కంటిగా పోటీ చేశాడు. ఇక్కడ కూడా ఖర్చులు అయింటాయి కదా, ఆ ఖర్చు కూడా అవే అంటారు వాళ్ళు పోలీసులు. కాబట్టి ఆ యాంగిల్లో ఆయనకి ఏమైనా సమాచారం తెలుసా, ఇతర కారణాలు ఉన్నాయా, లేదా వాళ్ళు పంచిన డబ్బులు ఎట్ల నుంచి వచ్చినాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. కాబట్టి విచారణ కరెక్టా తప్ప మనం చెప్పలేము, కానీ విచారించే వాళ్ళ అధికారాన్ని మనం కాదనలేం. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన వచ్చిన ఆరోపణ లిక్కర్ ద్వారా వచ్చినటువంటి అక్రమార్జనని ఎన్నికల అవసరాల కోసం వినియోగించారు. ఎన్నికల అవసరం కోసం వినియోగిస్తే ఆయన కొడుకు గడిస్తాడు కదా, ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది కదా, కాబట్టి ఇచ్చాడు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. కాబట్టి దానికి ఆధారాలు ఉండాలి. ఆర్గ్యుమెంట్ చాలా చేయొచ్చులే, కానీ ఆధారాలు ఉండాలి. ఏం వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయో, వీళ్ళేమి సమాధానం చెప్తారో, కోర్టు కన్విన్స్ ఏమవుతుందో కాలం నిర్ణయిస్తుంది. బట్ ఈ రోజు వరకు వాళ్ళు విచారించదలుచుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం, అనివార్యత చెవిరెడ్డి గారికి ఉంటుంది, చెవిరెడ్డి కుమారుడికి ఉంటుంది, ఇంకా ఎవరుంటే వాళ్ళు అనమాట వాళ్ళందరికీ ఉంటుంది. అల్టిమేట్గా ఇది విచారణ దశలో ఎవరిని తప్పు పట్టలేము, విచారణ సమస్యని తప్పు పట్టలేము, విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా తప్పు చేసినట్టుగా భావించలేము. ప్రూవ్ కావాలి. కాబట్టి విచారణ సంస్థ విచారణ హక్కు ఉంది, ముద్దాయిగా ఉండే వాళ్ళు వివరణ ఇచ్చే అధికారం, కౌంటర్ చేసే అధికారం ఉంది. అల్టిమేట్గా కోర్టు ఎవరు తప్పు ఎవరు ఒప్పో నేర్చుతుంది. అంతవరకు ఎవరు తప్పు చేసిన వాళ్ళకి కాదు. విచారణ సమస్యలు విచారణ చేయడం తప్పు కాదు, వాళ్ళు విచారించినంత మాత్రం వీళ్ళు తప్పు చేసినట్టు కాదు. కోర్టు చెప్పేంత వరకు అది విచారణ జరుగుతుంటుంది. కాకపోతే రాజకీయ అంశాలు ఉంటాయి కాబట్టి అది హీట్ టాపిక్ గా ఉంటుంది. అండ్ మరోపక్క తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎంత పెద్ద దుమారం రేగుతుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు షర్మిల గారు ఈ ఫోన్ ట్యాపింగ్ని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి లింక్ పెట్టి మాట్లాడడం చూసామండి, మీరేమంటారు? షర్మిల గారు లింక్ పెట్టి మాట్లాడడం ఇది కొత్త ఉంది. సమయం దొరికినప్పుడల్లా అన్నం పైన పోరాటం ఆమెకి అలవాటు. దీనివల్ల ఆమె సాధించేది శూన్యం, పైపెచ్చు నష్టపోతారు. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు పుష్ప డైలాగ్ చెప్పినాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ వాళ్ళందరూ పుష్ప డైలాగ్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ చంద్రబాబు గారిని ఫాలో అవుతారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వాళ్ళందరూ ఫాలో అవుతారు. తమాషా ఏంటంటే షర్మిల గారు చెప్పే స్టేట్మెంట్ తెలుగుదేశం ఫాలో అవుతుంది కానీ కాంగ్రెస్ వాళ్ళు ఫాలో అవ్వాలి. చాలా విచిత్రంగా ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు ఫాలో అవ్వడం పెద్ద విశేషం కాదు. ఎందుకంటే జగన్ గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి. షర్మిల గారు ఆలోచించుకోవాల్సింది, మీరు చేస్తున్న స్టేట్మెంట్ మీ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు నియమించిన పిసిసి, మీరు నియమించిన స్పోక్స్ పర్సన్స్ జిల్లాకు ఒకరు ఉంటారు కదా, జిల్లాలో అందరూ నాయకులు ఉంటారు కదా. ఇప్పుడు ఎవరైనా ఒక మాట్లాడితే అంటే ప్రెస్ మీట్ పెట్టి షర్మిల గారు మాట్లాడిన మాట వాళ్ళు మాట్లాడాలి. కానీ షర్మిల గారు చేస్తున్న విమర్శలు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు చేయట్లేదు. దీన్ని బట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా షర్మిల గారిని విమర్శలను యాక్సెప్ట్ చేయట్లేదు అంటే షర్మిల గారికి ఏమి లాభము, కాంగ్రెస్ గారికి ఏం జరిగింది ఫోన్ టాపింగ్ లో తెలంగాణ జరుగుతున్న విచారణ తేలుతుంది. బట్ షర్మిల గారు తన రాజకీయ భవిష్యత్తుని చూసుకోవట్లేదు, కాంగ్రెస్ భవిష్యత్తుని చూసుకోలేదు. ఇంత తప్పుల జోలికి వెళ్ళట్లా. మీరు చేస్తున్న మాటలు, మీరు చేస్తున్న విమర్శలు మీ పార్టీకి కూడా ఫాలో కాకపోవడంలో మీరు నష్టపోయినట్టా కాదా, ఒంటరి అవుతున్నట్టా కాదా అనేది వాళ్ళ ఆత్మపరి. మీరు తప్పు చేస్తున్నారు, రైట్ చేస్తారని ఇవ్వను. చీప్గా మీరు చేస్తున్న దాన్ని, అంటే చీప్ అంటే పార్టీ చీప్, పార్టీ అధినేతగా పార్టీ చీప్గా మీరు చేస్తున్న దాన్ని మీ క్యాడర్ ఫాలో కావట్లేదు, మీ లీడర్లు ఫాలో కాకపోతే ఇంకెందుకు చేస్తున్నట్టు, ఏమి సాధిస్తున్నట్టు అది షర్మిల గారు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్కి చెప్పి, కేసీఆర్కి చెప్పి వాళ్ళు చెల్లి ఫోన్ టాపింగ్ ఎప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టినాం. తెలంగాణలో పార్టీ పెడితే జగన్ పోయింది ఏమండి. రెండోది వారు చేసిన ఆరోపణలు ఏంటి, సుబ్బారెడ్డి గారు నాకేదో చెప్పారని మాట్లాడుతున్నారు. ఎప్పుడు అది కథ? తెలంగాణలో పార్టీ పెట్టేప్పుడు కథ. ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఇది నిజంగా అది నిజమై ఉంటే ఎన్నికల ముందు చెప్పుంటారుగా. వివేకానంద రెడ్డి కేసుని ఎంత పాపులర్ గా తీసుకొచ్చారో, ఆ సొంత చెల్లిపైనే ఫోన్ ట్యాపింగ్ చేశాడు జగన్ మా అన్న అని ఎందుకు మాట్లాడలేదు ఎలక్షన్ ముందు? నిజంగా నిజమై ఉంటే, ఆమెకు అనుమానం ఉంటే, తర్వాత ఇప్పుడు కూడా 1 year లో ఎన్ని పోరాటాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా, ఆస్తులు అన్ని కూడా, అప్పుడు కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు మాట్లాడలేదే. వాళ్ళ అన్న మీద చాలా విమర్శలు చేసింది కదా, ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు కూడా ఒక మీడియా సమస్యలో, 2 మీడియా సమస్యల్లో ఈరోజు సాయంత్రం 7 నుంచి 8 వరకు డిబేట్ నడిచింది. మరుసటి రోజు అవునని చెప్పేస్తుంది. అంటే వాళ్ళు చెప్పారంటే మీరు చెప్తున్నారా, మీరు నమ్మి చెప్తున్నారా? ఫోన్ ట్యాపింగ్ లో ఎప్పుడు కూడా నాయకురాలు ఫస్ట్ వాళ్ళు ఆరోపించిన తప్ప సంచలన వార్తగా మీలాంటి మీడియా దాన్ని విశ్లేషిస్తుంది. మీడియా చెప్పేసిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే ఎట్లా విశ్వసిస్తారు నిజాల తర్వాత? అంటే రాజకీయాల్లో ఇట్లాంటి వాటిని విశ్వసించారు, అది ఆమె అర్థం చేసుకుంటే మంచిది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.